అందరికీ ప్రభుపేట వందనాలు. ఒక విషయం గురించి ఆలోచిద్దాము. దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా వస్తూ ఉంటది. ఎలాంటి కష్టాలొచ్చినా, మన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, లేదా ఏదైనా అన్యాయాలు మనం చూసినప్పుడైనా, వెంటనే మనకొచ్చేటటువంటి ప్రశ్న దేవుడున్నాడా? యెస్. దేవుడున్నాడు. ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ వెళ్దాము. కీర్తన గ్రంథము 53 అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడేం చేస్తున్నాడంట, ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. దేనికోసం? తన గురించి ఎవరైనా వెతుకుతారా అని. అంటే వెతికితే ఆయన గురించినటువంటి పూర్తి వివరాలు మనకు దొరికేస్తాయా? అదే కదండీ ఆయన అంటుంది. వెతుకుతారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఎక్కడ వెతకాలి? ఎలా వెతకాలి? దానికి కూడా సమాధానాన్ని బైబిల్‌లో దేవుడు రాయించాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. గనుక వారు నిరస్తులై ఉన్నారు. నీ చుట్టూ ఉన్న సృష్టి గురించి ఆలోచిస్తే చాలు. దేవుని గురించి మీకున్న ప్రతి ప్రశ్నకి సమాధానం వచ్చేస్తదండి. ఆలోచిస్తే అర్థమైపోయేలా ఈ సృష్టి అంతట్లో కూడా తన గురించినటువంటి పూర్తి వివరాలను ఆయన దాచి ఉంచేశారు. అదే అక్కడ మనకు రోమా పత్రికలో తెలియజేస్తున్నారు. దీని గురించి సృష్టి మీద మనం పెద్ద పెద్ద ప్రయోగాలు చేసిన అవసరం లేదండి. ఆలోచిస్తే చాలు మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. భూమి మీద మనం వాడే ప్రతి వస్తువు కూడా తనంతట తానుగా ఏది కూడా తయారు కాదండి. బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఏసీ, టీవీ ఏదైనా సరే. పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద కట్టడాలు ఏవైనా ప్రతీది కూడా వాటంతట అవి వస్తున్నాయా? లేదు లేదు. మనమే వాటిని తయారు చేస్తున్నాం. పని వాటికి మనమే పెడుతున్నాం. ఇవి ఇంతకాలం పని చేయాలనేటటువంటి ముగింపు కాలం కూడా కొన్ని వస్తువులకి మనమే పెట్టుకుంటున్నాం. ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు కొన్ని ప్రశ్నల గురించి ఆలోచిద్దాం. పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేయడానికి మనుషులు, మిషన్లు అవసరమైనప్పుడు ఎవరు తయారు చేయకుండా ఇన్ని జీవరాశులు ఎలా వచ్చేస్తాయండి? ప్రతి జీవి అవి నేల మీద ఉండేవి, గాల్లో ఎగిరేవి, నీటిలో ఉండేవి అవి ఏవైనా సరే ఎవరో డిజైన్ చేసినట్టు వీటన్నిటికి అందమైన ఆకారం, ప్రత్యేకమైన పని, ఎంతకాలం ఈ జీవి బ్రతకాలనే ముగింపు కాలం ఎవరు పెట్టారు? చిన్న బల్బు వెలిగి మనకు కాంతి ఇవ్వడానికి కరెంట్ కావాలి. అది ఉచితంగా రాదు. బల్బు కొనాలి. కరెంట్ వాడినందుకు గవర్నమెంట్‌కి డబ్బులు కట్టాలి. మరి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సూర్యుడు మనకు వెలిగిస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు కూడా సూర్యుడు సెలవు తీసుకున్నట్టే మనకు కనిపించదు. ఇంత పెద్ద సూర్యుడిని కలిగించింది ఎవరు? అలా వెలుగుతుంది కదా! మరి దానికి శక్తి ఇస్తుంది ఎవరు? ఇంట్లో ఉండే ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలండి. అది పడిపోకుండా ఉండడానికి దానికి సపోర్ట్‌గా ఏదో ఒకటి కావాలి. అలాంటిది ఇంత పెద్ద భూగ్రహం. దీని మీద 3 వంతులు నీళ్లున్నాయి. ఒక వంతేమో ఆరిన నేల ఉంది. ఇది డైలీ తన చుట్టూ తను తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరిగొస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? దేని సహాయం లేకుండా ఎలా సాధ్యమవుతది? ఎంత పెద్ద భూమి తిరగడం? ఇంకా మనం ఆలోచిస్తే గనుక ఇంకా చాలా ప్రశ్నలే ఉన్నాయి. మన కంటికి కనిపించేది కొంతేనండి. కంటికి కనిపించకుండా విశ్వంలో చాలానే ఉన్నాయి. గాలి, గ్రావిటీ ఇలా చాలా శక్తులే కంటికి కనిపించకుండా ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చేసాయి? ఎవరో ఒకరు చేయకుండా ఎలా వచ్చేసాయి? సృష్టిలో ఉండే దేని గురించి నువ్వు ఆలోచించినా వీటన్నిటిని ఎవరు తయారు చేశారు? వీటన్నిటికి పనులెవలు పెట్టారు? వీటన్నిటికి శక్తిని ఎవలిస్తున్నారు? ఇలా అనేక ప్రశ్నలు మనకు వస్తా ఉంటాయి. ప్రశ్నలు రావడం మాత్రమే కాకుండా ఏదో మనకి ఖచ్చితంగా ఒక ఆలోచన వస్తా ఉంటది. కంటికి కనిపించిన ఏదో ఒక మహాశక్తి వీటిని కలిగించి ఉంటది. జీవింపజేస్తుంది, నశింపజేస్తుంది అనే ఆలోచన కూడా మనకు వస్తదండి. కంటికి కనిపించకుండా వీటన్నిటిని జరిగిస్తున్న ఆ అదృశ్య శక్తే దేవుడండి. దేవుడున్నాడు. ఆయన ఉన్నాడనడానికి రుజువే సృష్టి. అందుకే దేవుడు తన గురించి తెలుసుకోవడానికి ఈ సృష్టిని పరిశీలించమని చెప్పారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16, 17 వచనాలు చూద్దాం. ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికి ఆయనే ఆధారమండి. ఆకాశం, నేల, నీరు, నిప్పు, గాలి వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తే దేవుడు. వీటిని మాత్రమే కాదు, వీటి నుండి వచ్చిన జంతువులు, చెట్లు, పక్షులు, నీటిలో ఉండే చేపలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విశ్వాన్ని అందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తే దేవుడు. దేవుడున్నాడు. ఇక నుంచైనా దేవుని ప్రకారంగా బ్రతకడం మొదలుపెట్టు.